హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్య జన్ను వ్లాగ్స్. ఎన్నో పోషకాలుండే కమ్మనైన కొబ్బరి పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా కొబ్బరి ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. అలా బ్లాక్ లేయర్ ఉంది కదా అండి! కొంతమందికి దగ్గొస్తది కదా కొబ్బరి తింటే. ఆ బ్యాక్ సైడ్ ఉన్న బ్లాక్ లేయర్ తీసేసి తింటే గనక వాళ్ళకి దగ్గు అలాంటివనేవి రావు. ఒకవేళ కొబ్బరి లడ్డు చేసుకోవాలనుకుంటే నల్లగా ఉండేది మనం పీల్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి లడ్డూలు చేసుకుంటే మనకి దగ్గు అనే ప్రాబ్లమ్ అనేది రాదు. ఎక్కువగా చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు కదా! కొబ్బరి తింటే దగ్గొస్తది అని. ఇంగోండి ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలి. నేనిప్పుడు పీస్ చూపిస్తున్నాను కదా! ఆ పీస్‌కి పీల్ ఆఫ్ చేశాను. సో, అలా చేసుకొని మనం రెసిపీస్‌లో వాడుకుంటే బావుంటుంది. ఇలాగ ఇప్పుడు నేను కొబ్బరి పాలు చేయడానికి ఆ కొబ్బరి ముక్కల్ని ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఎందుకంటే మిక్సీ పట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది గదా! అందుకని నేను ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం పీల్ ఆఫ్ చేయట్లేదండి. ఒకవేళ మీకు దగ్గుంటే గనక ఆ బ్లాక్ లేయర్ అనేది తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం జస్ట్ లిటిల్ వాటర్ ఏసుకొని మిక్స్ చేసుకోవాలి ఫస్టు. ఒకేసారి మొత్తం వాటర్ పోసేసుకోకూడదు. ఇప్పుడు మనం ముప్పావు కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకూడదు. అలాగా మెత్తగా మనం బ్లెండ్ చేసేసుకోవాలి. చూడండి అలా ఉండాలి. మెత్తగా ఉండాలి. మనం ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు. ఒక 1 గ్లాసు అలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ పెట్టుకొని దానిపైన క్లాత్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి గదా! కొబ్బరి పాలు ఫిల్టర్ చేస్తే వస్తాయి. ఈ క్లాత్ బదులు మీ దగ్గర ఫిల్టర్ చేసుకునేది ఉంటుంది గదా! అది పెట్టుకున్న ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం జార్‌లో ఉంటే నేను దాంట్లో వాటర్ పోసి కలిపేస్తున్నాను. ఇప్పుడు ఆ క్లాత్‌లో మొత్తం తీసుకున్న తర్వాత దాన్ని స్క్వీజ్ చేసుకోవాలి. గట్టిగా పిండేసుకోవాలి. ఇలా టైట్‌గా చేసేసుకొని మనం గట్టిగా పిండేసుకోవాలి. నాకెందుకంటే క్లాత్ బెస్ట్ అనిపిస్తది. ఫిల్టర్ కన్నా క్లాత్ బెటర్ ఏమో అనిపిస్తది. ఈజీగా అనిపిస్తది క్లాత్‌లో అయితే నాకు. ఇది థైరాయిడ్ వాళ్ళు, పీసీఓడీ వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. చాలా రెసిపీస్ కూడా చేయొచ్చు ఈ మిల్క్‌తో. కొబ్బరి పాల పులావు, కొబ్బరి పాలు జున్ను, మిల్క్ షేక్స్ ఇలా రకరకాలుగా ఈ కొబ్బరి పాలను యూజ్ చేసుకోవచ్చు. ఇవి మార్కెట్‌లో కూడా దొరుకుతాయండి. కానీ అయి ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా! సో, ఇలా మనం న్యాచురల్‌గా చేసుకోవచ్చు. సో, నేను మొత్తం పాలు తీసేసిన తర్వాత నాకిలా వచ్చింది. దీన్ని సెకండ్ టైమ్ కూడా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిల్క్ తీసుకోవచ్చు మనం. లేకపోతే గనుక దీన్ని బెల్లం యాడ్ చేసేసి కొబ్బరి లడ్డూగైనా చేసేసుకోవచ్చు. సో, అలా అయినా ఇలా అయినా ఎలాగైనా చేసుకోవచ్చు. దీన్ని వేస్ట్‌గా పడేయకుండా. సో, చూడండి ఇప్పుడు మనకు కొబ్బరి మిల్క్ వచ్చేసినాయి కదా! కోకోనట్ మిల్క్ రెడీ అయిపోయింది. సో, చాలా థిక్‌గా ఉంది. దీన్ని ఇలా ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ డే వాడుకుంటామంటే కిడ్స్‌కైతే చాలా బాగా ఉపయోగపడతాయి. తెలివి కూడా పెరుగుతుంది. తెలివితేటలు పెరుగుతాయి అని అనేవాళ్ళు కొబ్బరి తింటే. సో, ఈజీగా చేసుకోవాలో కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.